ఏం కావాలా పక్కరండి ఫస్ట్ మీరు. ఏ ఊరు, ఏం కథ, ఎక్కడి నుంచి వచ్చినారు? నువ్వు మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలమ్మా. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినారు? సంతకం ఎంత కావాలా? నువ్వు సంతకం చేయమ్మా స్వామి. నువ్వు లక్కీ సార్ నీకు నా చికెన్ పౌడర్ అంగడి ఉన్నాయి సార్. ఎగ్ రైస్ అవన్నీ పెట్టాలనుకుంటున్నా. లక్క తక్కువ సార్. మేము చూసుకుంటాం. నా ఫోనా, నువ్వు ముందు సంతకం పెట్టు. ఆధార్ నన్ను ఒక ఆయన ఉన్నాడు సార్. నా చికెన్ పౌడర్ అంగడే నాశనం చేశాడు. నా చికెన్ పౌడర్ అంగడే నాశనం చేశాడు. ఏం కాదు, ఆ టైపు కాదు. నేను సంతకం పెట్టండి చెప్పావా? మనం ఆ ఒక్క నిమిషం మన సంతకం చేసేప్పుడు మన అప్పు చేసి సంతకం పెట్టు. ఫార్మాలిటీస్ అన్ని చెప్పినారా? అంటే అదే మేము ఎంత పట్టుకుంటాం ఏం కదా అని మనోళ్ళు అన్ని చెప్పినారు కదా. చెప్పాడు సార్. నువ్వు మళ్ళా బాగా ఉండదు. నువ్వు వెనక పక్క ఒక్క సంతకం చేయి. మన వడ్డీ సార్ నా సంతకం చేసిన. టైం టు టైం లెక్క కట్టాలమ్మా. టైం టు టైం సార్. టైం కన్నా ముందే తెచ్చి ఇచ్చే రకం మనం. టైం కన్నా ముందే తెచ్చి ఇచ్చే రకం మనం. డబ్బు పొరపాటున డబ్బు కానీ వినండి అమ్మా. టయానికి డబ్బు ఇవ్వకపోతే నువ్వు బాగుండదురా. కట్టకు బాగా మెట్టి ఇరుగుతుంది. నువ్వు టయానికి లెక్క కట్టాల్సిందే. నువ్వేది నా ఇడు నావు. మేము వడ్డీ వ్యాపారం కూడా స్టార్ట్ చేసినాం. నువ్వు వడ్డీ వ్యాపారం చేసావా? చెప్పినావు కదా అన్ని చెప్పినా బాండ్ సార్. బాండ్ పెట్టుకోండి సార్. నా బాండ్ పాదంగా నైనా లెక్క తీసుకోవాల్సింది నువ్వు సంతకం పెట్టినాక. నాకు వద్దు నైనా. నీతో తీసుకున్నా తీసుకోకపోయినా నీ లెక్క ఎట్లా నీతో కొంత కలిసి నా గుద్దల సోమం పోతుంది. ఇద్దరు కలిసారు. నాది మట్ట సంగతి దెంగుతారు నా గుద్ద. ఏం కాదు, నీ డబ్బులు నువ్వు తీసుకొని పో. వద్దునైనా నీకు నమస్కారం. అప్పు పుట్ట నేను తప్పితే ఇచ్చేటోళ్ళు లేరు. ఆరెక్కచ్చుకొనైనా పెట్టుకుంటా. సార్ మీరు ఏం సార్ ఇప్పుడు మనం కేసు పెట్టాల్సి డబ్బులు తీసుకుంటా కేసు పెట్టాలా? సర్లేనా తీసుకుంటా. 10,000 బండి వడ్డీ కొడతా. ఎంత వడ్డీ చెప్పు? ₹1 ₹10. ₹10 వడ్డీ. ఏది నా న్యాయం ఉండాలో వడ్డీకి? మేము న్యాయంగానే ₹10 తీసుకుంటున్నాం. అది న్యాయం అంటారా? వంగవేటి గుద్ద తెంగడం అంటారు. మేము న్యాయంగా కానీ ఏ వ్యాపారం చేసినా న్యాయం. నాకు వచ్చేదే ₹1000. దాంట్లో మీకే ఇచ్చే మడ్డ తినాలా నేను. నాకు టైం టు టైం కట్టాల్సిందే. నేను ₹1 కట్టలేనైనా నాకు వద్దు మీ వడ్డీ. మొత్తం 10,000 రాబడతాం. అదన్నా ఇంకా నీ 10,000 తీసుకున్నట్టే బాండ్ పెరిగింది సంతకం పెట్టినామంటే మా. అందుకే నాకు లక్కిందా? నీకు లెక్కిచ్చా ₹10 వడ్డీ. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? నేను ఒప్పుకోను నాయనా. ఒప్పుకోవా? ఒప్పుకోవాలా? ₹10 వడ్డీ సార్. ₹9 అన్నా వేసుకున్నా. 10కి ₹10 కూడా తగ్గదు. ₹9.5 అన్నా వేసుకున్నా. 9.5 10కి పైసా కూడా తగ్గదు. ₹50 అన్నా తిని కన్నా. అవన్నీ మళ్ళీ తర్వాత సరే పార్టీ ఇస్తాంలే. లెక్క తీసుకున్నాక పార్టీ ఇస్తాం సరేనా? ఇప్పుడు దీంట్లో 10,000కు ₹1000 వడ్డీ. సార్ మన బ్యాగ్ లో ఏంటి సార్? ఎంత చేతికన్నా ఇస్తాం బా? 10,000కి ఎంత? అప్పుడే వడ్డీ ఈడ మీద అనుకుంటారు మీరు వడ్డీ. అట్ట కాదు తమ్ముడు. ఇక్కడ 10,000కు ₹1000 వడ్డీ అనేది కామన్. ఎక్కడ తీసుకున్నా కానీ తెలుసు కదా నువ్వు కార్పొరేషన్లు అన్నాక. ఇప్పుడు దీంట్లో బాండ్ ఛార్జ్ ₹500. ₹2 బాండ్ వచ్చాది. నేనే రాసిన. దాంట్లో మడ్డుందా? 500 ఎక్కడైనా తమ్ముడు. ఎందుకు తమ్ముడు అంత ఫైరు? 500 ఎందునా? రుక్కుతాము సరపుగా దెంక చీడ తెంగిచ్చాం. అర్జెంట్ అంటే లెక్క ఇచ్చేది నీళ్ళ పైల తెంగిన బాగలేదు. ఒట్టిపాయలు తెంగేవారా నన్ను దెంకచ్చి. 500 బాండ్ ఛార్జ్ అమ్మా తప్పదు. నా వద్దునైనా మీ లెక్కలు మీరు బాండ్ ఛార్జ్ తీసుకోండి సార్. నా లెక్క తమ్ముడు ఇంకా ఉన్నాయా? 500 బాండ్ ఛార్జ్. ఇప్పుడు రైటర్ రాసినాడు కదా. మీ ముందర కూర్చోవాల్సిందిలే. ఏంటంటే అప్పు ఇచ్చిన ముందర నువ్వు కూర్చుంటావా? వద్దులేనా, అది ముందు దెంగవుతుంది. ఇప్పుడు కూర్చున్నందుకు 500 ఫైన్. సార్ అది ఉన్నాయి సార్. 500 ఫైన్. మర్చిపో. సార్ మీ లెక్క మీరే దెంగుతారు. దెంగుతా నేను గుద్దపుగా దెంగచ్చి. నీళ్ళు బయలు తెంగిన బాధపడేవాడిని కాదు. నీళ్ళు లేని బయలు తెంగినావు. అయిపోయింది మా. నువ్వు సంతకం పెట్టిన ఏమైనా చేసుకో.
దీంట్లో చూడు, దీంట్లో 1000 రూపాయలు సెంట్రల్ జిఎస్టీ, అంటే అంటే జిఎస్టీ ట్యాక్స్ కట్టాలా? గుత్తా కూర్చొని లేదా తమ్ముడు నువ్వు? చెప్పినా సార్, దాంతో పోయా 2005 ఇప్పుడే పోయా. నువ్వేందిరా? ఏంది ఏంది నువ్వు? చెప్పినా సార్ నేను. ఏ మడ్డ చెప్పినా నా గుద్ద దింగుతున్నావు. చెప్పినా నా గుద్ద దింగుతున్నావు. ఏ మడ్డుందా? నాకు 10,000 కావాల్సి 7,500 ఉంది. ఇవన్నీ కాదమ్మా, లెక్క నెంకలు సంతకం పెట్టినాక తీసుకోవాల్సిందే, తప్పదు. సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ కట్టినావు. ఇప్పుడు దీంట్లో 500 ఫ్యాన్ కు, ఆఫీసులో కూర్చున్నాం కాబట్టి 500 ఫ్యాన్ కు. ఒరే నా చింతమాన్ చెట్టు కింద వేప చెట్టు కింద కూర్చుని చింతలేరా? నా మడ్డ వచ్చి మీ కాడికి వచ్చాను. 500 ఫ్యాన్ కు. పిలిచికట్టి గుద్ద దింగుతావు పుగా. సార్ నేను చెప్పినా సార్, ఎవరు ఇయ్యరా బయట? ఏ మడ్డ చెప్పినా ఈయన 7,000 పుగా అది. మడ్డ ప్యాన్ కష్టంటది. వాడికి 500 ఆఫీస్ ఏసీ. విన్నమ్మా, వినండి. ఇప్పుడు డబ్బులు మా ఈ ఖర్చులు కదా. ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే ఎవరా ఇచ్చేది నీకు? నా మడ్డలో లెక్క పెట్టుకోండి అంటుందే. నా మడ్డలో లెక్క పెట్టుకోండి అంటుందే. లెక్క నీకు ఇస్తా ఉండు. నీ లెక్క మాకు రూపాయి కూడా వద్దురా. నాకు మాకేందుకు? మీరు నీ లెక్క మాకు రూపాయి కూడా వద్దు. ఆఫీస్ రెంట్ 500. నా లెక్కలు మీ బాడీలన్నీ చెల్లేస్తాను. నా లెక్కలు మీ బాడీలన్నీ చెల్లేస్తాను. అంటే మేమేంట బతకాలంగా? నేనేంటే గుద్ద దించుకుంటా బతకాల ఆ లెక్క.